జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగరం మోగనుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30వ తేదీ గడువులోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ బృందం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో తొలుత కమిషన్ సమావేశమవుతుంది. సీఈఓ, ఎస్పీఎన్ఓ, సెంట్రల్ ఫోరెన్సిక్ కోఆర్డినేటర్తోనూ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమై ఎన్నికల పనులను సమీక్షిస్తుంది. ఆగస్టు 10న జమ్మూలో పర్యటించి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశమవుతుంది. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు గత మార్చిలోనూ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఆ సమయంలోనే యూటీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు, రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం పైన కమిషన్ సంతృప్తి వ్యక్తం చేశారు.